ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. 5 తొలిసారి రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు తగ్గనున్నాయి. వైఎస్ఆర్సీపీ సర్కార్ 5 పాలనలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచితే అధికారం చేపట్టిన 9 నెలల్లోనే కూటమి ప్రభుత్వం విద్యుత్ భారాల నుంచి ప్రజలకు ఊరట కల్పించింది. పలు డిస్కంల పరిధిలో 1000 కోట్ల రూపాయల వరకు ట్రూడౌన్ ను ఏపీ ట్రాన్స్కో ప్రకటించింది. విద్యుత్ కేటాయింపుల ఆధారంగా ట్రూడౌన్ మొత్తాన్ని ఈపీడీసీఎల్ 383.84 కోట్ల రూపాయలు, ఎస్పీడీసీఎల్ 428.56 కోట్ల రూపాయలు, సిపిడిసిఎల్ 247.35 కోట్ల రూపాయలు చొప్పున సర్దుబాటు చేయాలని కమిషన్ నిర్ణయించింది. ఆ మొత్తాన్ని వినియోగదారుల బిల్లుల్లో సర్దుబాటు చేస్తారా అనే దానిపై కమిషన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకి ఆ ఎన్డీఏ కూటమి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక శుభవార్త తెలిపారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం ధరలు 2 సార్లు పెంచిన పరిస్థితి ఉంది, విద్యుత్ ధరలు పెంచిన పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున కూడా కొంత మేరకు ప్రజలు ఇబ్బంది పడతా ప్రజలు తిట్టుకుంటున్న పరిస్థితి అయితే ఉంది విద్యుత్ ఛార్జీల మీద. అయితే ఇదే విద్యుత్ ఛార్జీల మీద ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తాము ఖచ్చితంగా ప్రజల యొక్క భారాన్ని తగ్గిస్తాము, జగన్మోహన్ రెడ్డి విద్యుత్తుకు సంబంధించి ఎక్కువ డబ్బు పెట్టి కొంటా ఉన్నారు, తాము అధికారంలోకి వస్తే పేదలకి విద్యుత్తు, నాణ్యమైన విద్యుత్తు, కరెంటు కోతలు లేని విద్యుత్తు, అతి తక్కువ ధరకి విద్యుత్తు అందజేస్తామని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున హామీలు ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నుంచి 9 నెలలు అవుతున్న తరుణంలో విద్యుత్ ఛార్జీలు పైకి పోయిన పరిస్థితి ఉంది కానీ కిందకి దిగిన పరిస్థితుల్లో ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోనే ప్రతి ఒక్క మనిషి, సగటు మనిషి పెదవి వీరుస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకు తమకు ఇంత విద్యుత్ ఛార్జీలు వస్తున్నాయని. సపోజ్ ఒక కుటుంబానికి ఒక 1000 రూపాయలు విద్యుత్ ఛార్జీ వస్తే ఆ విద్యుత్ ఛార్జీలో ఆ యొక్క కుటుంబానికి సంబంధించిన విద్యుత్తు అతను వాడుకున్నది 400 రూపాయలు అవుతుంది, పైన వచ్చే ఛార్జీలు 600 రూపాయలు అవుతుంది. తాను 400 రూపాయలు వాడుకున్న క్రమంలో ఎందుకు ఇంత కరెంటు బిల్లు కట్టాల్సి వస్తుంది, 600 ఎందుకు కట్టాల్సి వస్తుందంటూ కూడా ప్రతి ఒక్కరు బాధపడుతున్న పరిస్థితిని, ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఈ తరుణంలోనే చంద్రబాబు నాయుడుకి అందిన పలు ఫిర్యాదులు, లోకేష్ కి అందిన పలు ఫిర్యాదుల మేరకు దీని మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఎక్కడైతే విద్యుత్ ఛార్జీలు ఎక్కువ అయ్యి ప్రజలు బాధపడుతున్నారో, ఇబ్బంది పడుతున్నారన్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపుగా అధికార పార్టీ చేపట్టిన 9 నెలల్లో ప్రభుత్వ ఇబ్బందుల్ని తెలుసుకున్న ప్రభుత్వం ప్రజలకు ఊరట కలిగించే అంశాన్ని అయితే తెర మీదకి తీసుకొచ్చిందని చెప్పుకోవాలి. దాదాపు పలు డిస్కుముల పరిధిలోని 1000 కోట్ల వరకు ట్రూడౌన్ ఏపీ ట్రాన్స్కో అయితే కొంత మేరకు ఒక తీపి చల్లని వార్త అందజేసింది. ఆంధ్రప్రదేశ్ లో త్వరలో విద్యుత్ ఛార్జీలు తగ్గిపోతున్నాయని కూడా ఒక మాట బయటికి రావడంతో ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు పండగ వాతావరణంలో మునిగి తేలుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా కూడా ఆ విద్యుత్ ఛార్జీలు పెరుగుతా వస్తున్న క్రమం, విద్యుత్ ఛార్జీల మీద ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. దాదాపుగా ఈ ట్రూడౌన్ కి సంబంధించి ఏపీ ట్రాన్స్కో పలు డిస్కముల పరిధిలోని 1000 కోట్ల రూపాయల వరకు కూడా కొంత మేరకు ఒప్పందాల మేరకు ఇది పేద ప్రజలకు ఉపయోగపడే అంశం. దీనికి సంబంధించి విద్యుత్ ఛార్జీలు తగ్గనున్నాయని ప్రకటించడంతో ఒక్కసారిగా అందరూ ఆనందపడుతున్న పరిస్థితి ఉంది. దాదాపుగా 2019 నుంచి 2024 వరకు కూడా 1,575 కోట్ల రూపాయల మేరకు కూడా ట్రూడౌన్ కి సంబంధించి ఏపీ ట్రాన్స్కో ప్రకటించింది. అయితే ఛార్జీలు పెరిగిన తర్వాత ఛార్జీని ఎలా అందుబాటులోకి తీసుకురావాలి, ఎలా తగ్గించాలనే దాని మీద ఇన్ని రోజులు ప్రభుత్వం కసరత్తు చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఏదైతే వేసవి కాలం సమీపిస్తున్న ఆ తరుణంలో ఈ ఛార్జీలు అందుబాటులోకి రావటం అనేది, ఛార్జీలు తగ్గించడం అనేది అయితే ప్రభుత్వం మీద కత్తి మీద సాము లాంటిది అనుకోవచ్చు. వేసవి కాలం వస్తున్న తరుణంలో పెద్ద ఎత్తున కూడా విద్యుత్ ఎక్కువ వినియోగం ఉంటది. విడి టైంలో ఉన్న దానికన్నా డబుల్ గా విద్యుత్ వినియోగం ఉంటది. ఈ సమయంలో కనుక ఖచ్చితంగా విద్యుత్ ఛార్జీలు తగ్గినట్లయితే ప్రభుత్వం మీద మెడ మీద కత్తి ఉన్న పరిస్థితే ఉంటది. కానీ ఏదైతే ఎఫ్పిఎస్కే పేర్లకు సంబంధించి కూడా కొంత మేరకు ఆ విద్యుత్ ఛార్జీలు అందుబాటులోకి తేవాలనే ప్రయత్నంలో విధంగా మొత్తం
వస్తున్నట్టుంది. దీంట్లో భాగంగా ఈపీడీసీఎల్ 383.84 కోట్లు, అలాగే ఎస్పీడీసీఎల్ కు సంబంధించి 428 కోట్లు, అలాగే ఆ సిపిడిసిఎల్ కు సంబంధించి 243 కోట్ల చొప్పున మొత్తం సర్దుబాటు చేయాలని కూడా కమిషన్ ఆదేశించడంతో ఈ మొత్తాన్ని వినియోగదారుల బిల్లులో సర్దుబాటు చేస్తారా అనే దానిపై అయితే కమిషన్ ఓ నిర్ణయం తీసుకోవాల్సింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సింది. మొత్తానికైతే ఖచ్చితంగా ఆ కమిషన్ నిర్ణయించిన దాని మేరకు వినియోగదారు బిల్లులో సర్దుబాటు చేస్తేనే ప్రజలకు మంచిదనేది కూడా ఆ ప్రభుత్వం భావిస్తున్నట్టు అర్థమవుతుంది. 4వ నియంత్రిత వ్యవధి ఆ పెట్టుబడి వ్యయం కింద కూడా వివిధ అభివృద్ధి పనులకి ఏపీ ఈఆర్సీ అనుమతించిన ఆ నేపథ్యంలో కూడా వాస్తవ ఖర్చు మధ్య ఆ వ్యత్యాసాన్ని ట్రూటాన్ కింద కూడా సర్దుబాటు చేసేందుకు ట్రాన్స్కో ప్రతిపాదించినట్లు కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి. ముఖ్యంగా కోవిడ్ కారణంగా 2020 నాగేశ్వరరావు, ఈ ట్రూ డౌన్ నిర్ణయం వల్ల అటు ప్రజలకు ఎంత మేర మేలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, అదేవిధంగా ప్రజల నుంచి కానివ్వండి, నిపుణుల నుంచి కానివ్వండి, ఎలాంటి స్పందన ఉంది? అయితే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో ప్రజల నుంచి అయితే అనూహ్య స్పందన, ఊహించని స్పందన, భారీ స్పందన అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. ఇంకా ఏదైతే వేసవకాలం సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా గత 2 రోజుల నుంచి మనం చూసుకుంటే భారీగా ఉష్ణోగ్రతలు పెరుగుతా ఉన్నాయి, భారీగా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. విద్యుత్ ఛార్జీలు పెరుగుతాయేమోనని ఒక పక్క టెన్షన్ వాతావరణంలో ఉంటున్న ప్రజలకి విద్యుత్ ఛార్జీలు తగ్గినాయని తెలియడంతో ఒకసారిగా ప్రజలందరూ ఆనందపడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఆంధ్రప్రదేశ్ కమిషన్ నిర్ణయించిన ప్రకారం దాదాపుగా ఆ వినియోగదారుల బిల్లుల్లో సర్దుబాటు చేసేందుకు కూడా దాదాపుగా మనం చూసుకున్నట్లయితే ఈడీ పీసీఎల్ గానీ, అలాగే ఎస్పీడీసీఎల్ గానీ, అలాగే సిపిడిసిఎల్ గానీ మొత్తంగా చూసుకుంటే వేల కోట్ల రూపాయల మేరకు ఇక్కడ కొంత మేరకు ఆదా అయ్యే పరిస్థితి ఉంది. ఈ ఆదా అయింది మొత్తం కూడా బిల్లుల్లో ఆ వినియోగదారులకు సంబంధించి బిల్లులో సర్దుబాటు చేసే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. అది వస్తే గానీ పూర్తిగా ప్రజల మీదకి ఎంత భారం పడకుండా ప్రభుత్వం ఆపగలుగుతుంది అనేది కూడా తెలిసే పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే లాక్డౌన్ సమయంలో కొంత మేరకు విద్యుత్తు వినియోగం సరిగ్గా వినియోగదారులకి కూడా విద్యుత్ అందించలేని పరిస్థితి, విద్యుత్ కూడా దొరకని పరిస్థితి, అప్పటి నుంచి కూడా రేట్లు ఆంధ్రప్రదేశ్ లో పెరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో అయితే ఏదైతే విద్యుత్ ఛార్జీలు త్వరలో తగ్గుతున్నాయన్న మాటని ప్రజలైతే ఆనంద డోలికల్లో మునిగి తేలుతున్నట్లు ఎటువంటి సందేహం లేదు. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.